హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్లో నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వీడియోస్ కొంచెం ఎండ్ వరకు బి చూడండి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి నా స్టైల్లో నాకు తెలిసినంత వరకు నేను చూపించాలనుకుంది, నేను ఇలా ఫిష్ కర్రీ చేస్తాను ఏంటి అని. సో ఇంత కాన్ఫిడెంట్గా వీడియో తీసి పెడుతున్నానంటే కొంచెం నాకు తెలుసు అండి. అందుకే అంటే ప్రీవియస్ నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే మన వంటలు ఏంటి ఇలా అని వాళ్ళకి తెలుసు అనమాట. సో అందుకే చెప్తున్నాను. సో కొంచెం తెలిసి చేస్తున్నాను ఫిష్ కర్రీ. అండ్ ఇది వచ్చేసి మార్నింగే మా హస్బెండ్ సాల్ట్ వేసి కడిగి పెట్టి వెళ్ళారండి. బట్ కాకపోతే ఇదేంటంటే చాలాసేపు అయిపోయింది కదా, మళ్ళీ ఇంకొకసారి కడుగుదామని. మొత్తం ఒక 2-3 అవర్స్ ఎక్కువనే అవుతుంది. సో మళ్ళీ కడిగి పెడుతున్నానండి. అంటే అక్కడక్కడ కొంచెం నాకు కొన్ని బ్లడ్ క్లాట్స్ అలా కనిపించాయి. సో అందుకని అనమాట. ఇది వచ్చేసి ఉల్లిగడ్డ కాల్చాలండి. పొయ్యిలో వేసి కాలుస్తారు. కాకపోతే మనకి ఇక్కడ పొయ్యి ఆప్షన్ లేదు కాబట్టి నేను కట్ చేసుకొని అలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇవి వచ్చేసి మన కర్రీకి ఇంగ్రీడియంట్స్ అండి. మెంతులు, గసగసాలు అండ్ కొబ్బరి కొంచెం మాడిపోయింది. కొబ్బరి ఒకటే కాదు, మిగతా అన్నీ కూడా కొంచెం మాడిపోయాయి. అసలు స్టార్టింగే మాడిపోయింది అన్నీ. సో స్పైసెస్ ఎక్కువ ఏం తీసుకోలేదండి. ఇలాచీ, లవంగం తీసుకున్నా 2-3 ఒక 6 or 7 అంతే. జీలకర్ర, మెంతులు, గసగసాలు, కొబ్బరి అండ్ యాలక లవంగాలు, చిన్నవి దాని పేరు గుర్తుకొస్తలేదండి, మిరియాలు. ఇది కూడా కొంచెం మాడిపోయిందండి. ఉల్లిగడ్డ కూడా ఏమైందో ఏమో, అన్నీ మాడిపోయాయి స్టార్టింగే. అసలు కర్రీ ఎలా వస్తుందో ఏంటో ఏమో చూడాలి. అండ్ అప్పటికి చింతపండు నానబెట్టాలండి. ఫస్టే నేను చింతపండు నానబెట్టడం మర్చిపోయాను. సో చూస్తున్నా అండి, క్వాంటిటీ కొంచెం పులుపు అంత ప్రాపర్గా తెలీదు, కొంచెం ఎక్కువవుతుందా తక్కువవుతుందా చూసుకుంటూ తీస్తున్నాను అనమాట. అప్పటికే నానబెట్టుంటే ఇప్పటికీ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది. ఫస్ట్ చింతపండు నానబెట్టుకోవాలన్నమాట. నేను చింతపండు నానబెట్టలేదు, మెయిన్ థింగే అది, మర్చిపోయాను నేను. సో అంటే ఎక్కువ చింతపండు వేస్తారు కదా, చింతపండే ఫస్ట్ అది కదా. సో అట్లా అనమాట. అండ్ ఇది వచ్చేసి పాలండి. పాలు చేపల కర్రీకి ఏమి అనుకుంటున్నారా? పాలలో చేపల కర్రీలో పాలు వేస్తారా అండి? సో నిజమే అనుకున్నారు, సారీ అండి. పాలలో చేపల కర్రీకి పాలు కాదండి. నాకు కొంచెం హెడ్ఏక్ అనిపిస్తుంటే అది చింతపండు నానేంత వరకు అని నేను టీ పెట్టుకుంటున్నాను అనమాట. మళ్ళీ మీరు మిస్గైడ్ అవుతుంది అది, ఎందుకంటే చేపల కర్రీలో పాలేంటి అని కదా. సో నాకు వచ్చేవి అంతంత వంటలు, మళ్ళీ అందులో ఇలాంటి ప్రయోగాలంటే అమ్మో ఇంకేం లేదు. అయినా చేపల కర్రీ పాలు అస్సలే బాగాలేదు కాంబినేషన్ కానీ. సో అది అయ్యేలోపు టీ చేసుకుందామని టీ పెట్టుకుంటున్నానండి నేను. సో అప్పుడు లంచ్ టైం అయింది, ఆల్మోస్ట్ 1 అయింది. అప్పటికే లేట్ అయిపోయింది. కాకపోతే కొంచెం అనీజీగా ఉంది ఈరోజు. సో చాలా అంటే చాలా అనీజీగా ఉందండి ఈరోజు. నాకు మోకాలు కొంచెం బెనికినట్లు అయ్యింది, ఎగడానికి వస్తలేదు. పైగా ఈరోజు సండే, పిల్లలు ఇంట్లో. అండ్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే వీడు మా చిన్న బాబు ఉండు కదా, మామూలు సతాయిస్తలేడు. ఆల్మోస్ట్ చాలాసేపు అయింది అప్పటికే. సో ఇంకా ఎలాగోలా చేసేద్దాం వీడియో అని స్టార్ట్ చేస్తున్నా అండి. చాలా సతాయిస్తున్నారు పిల్లలు. సండే దట్టు కొంచెం అనీజీగా ఉంది. అందులో కాలు బెనికింది, నడవడానికి రావట్లేదు. ఏమైందో ఏమో, మేబీ ఎవరైనా ఏమో చేతబడి చేసి రాయం భయం అవుతుంది నాకు కొంచెం. నిజమండి, అలానే అనిపిస్తుంది నాకు. అది ఎప్పుడు అట్లా కాలేదు. సో స్కిడ్డింగ్ అండి, అట్లా ఏం కాదు. సో ఫైనల్లీ టీ రెడీ అయిపోయిందండి. చాయ్ తాగుతున్నా, టీ కాదు చాయ్. సో ఇది గుర్తుందా మీకు? నేను మొన్న జాతరలో తీసుకున్నాను కదండి ఇవి, అదనమాట. నేను ఎక్కువ కొంచెం మంచిదే పర్చేస్ అంటే ఏదైనా కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకుంటే పిల్లలు పాడు చేస్తే ఇంకా దాన్ని అసలు అది వర్ణనాతీతం. ఎందుకంటే ఇంట్లో చాలా వరకు అలానే జరిగాయి. అవన్నీ ఒకరోజు ఏమేమి పాడు చేసారు ఏంటి అని నేను ఒకరోజు వీడియో షూట్ చేసి పెడతానండి, ఏంటి అని. సో అందుకనే ఇప్పుడు ఏది తీసుకోవాలనిపించట్లేదు నాకు. సో ఇదైతే తీసుకున్నానండి మొన్న జాతరలో, చెప్పా కదా. ఇది నాకు చిన్నదైనా సరే గ్రీనరీ మంచిగా అనిపించింది విండో దగ్గర. కాకపోతే ఇదే కొంచెం పెద్ద క్వాంటిటీలో తీసుకోవాలి నెక్స్ట్ టైం, కాకపోతే టైం పడుతుంది దానికి. అండ్ ఇది వచ్చేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాను కదండి, అది కొంచెం మాడిపోయి అన్నీ ఒకటని కాదు, కొంచెం మెంతులు మాడిపోయింది, కొంచెం హెవీగా రోస్ట్ అయింది ఎక్కువ. అండ్ కొబ్బరి అలానే అయింది. ఇంకేంటి, జీలకర్ర అయితే ఓకే కానీ. సో అలా అయినందుకు అది రిజల్ట్ చూడండి ఎలా ఉందో. అది కూడా కొంచెం మాడిపోయినట్లు అంటే కనిపిస్తుంది మాడిపోయింది అని. ఉల్లిగడ్డ మాడిపోయింది అలానే. సో తెలుస్తుంది ఉల్లిగడ్డ కొంచెం ప్రాపర్గా గ్రైండ్ అవ్వలేదు. అండ్ ఇది చింతపండు వేసుకున్న తర్వాత కొంచెం బెటర్ అండి, అది మంచిగా వచ్చింది. కొంచెం
కాకపోతే అది మాడిపోయింది కదా, అంటే మనకి కలర్ చేంజ్ అవుతుంది కదా మాడిపోతే, ఇలా అన్న కలర్ చేంజ్ అయిపోయింది, కొంచెం మాడిపోయినట్లు అనిపించింది, కనిపించదు కానీ కలర్ చేంజ్ అయింది. సో ఇందులో కావాల్సినంత కారం పిల్లలు తింటారు కాబట్టి కారం కొంచెం తక్కువనే వేసుకుంటున్నా. అంటే నీస్లో కొంచెం కారం ఎక్కువ వేయాలంటారు కానీ కొంచెం కారం తక్కువనే తీసుకున్నానండి నేను. అండ్ కారం, ఉప్పు, ఇందులోనే పసుపు అండ్ అల్లం ఎల్లిగడ్డ మొత్తం అన్నీ ఇందులోనే తీసుకుంటానండి నేను. అంటే ఇందులోనే పేస్ట్ మొత్తం, ఇంకా మళ్ళీ అందులో పోపు వేసేటప్పుడు ఏం యాడ్ చేయకుండా ఇందులోనే తీసుకొని ఇది గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి మొత్తం. ఇప్పుడు చూసారు కదా ప్రాసెస్ అంతా అలా అనమాట. సో ఏంటి అంటే ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా ఏది యాడ్ చేయనండి నేను. డైరెక్ట్ ఇందులోనే ఇంకా ప్యాన్ పెట్టి అందులో కొంచెం పిల్లలు మ్యానిపులేట్ చేస్తున్నారండి. వాళ్ళు చేసే పనులను చూసుకుంటూ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అంటే కొంచెం అంటే వాళ్ళు చేసేది చూస్తుంటూ నేను చెప్పేది కూడా మర్చిపోతున్నాను అనమాట. సో ఆయిల్ తీసుకున్నానండి కొంచెం. అంటే చూడడానికి తక్కువ అనిపిస్తుందేమో కానీ కొంచెం ఎక్కువనే అనిపించింది. 2.5 తీసుకున్నానేమో మేబీ. అండ్ ఆయిల్ తీసుకున్న తర్వాత జీలకర్ర ఒక స్పూన్, అది చేత్తో వేయడానికి వస్తలేదండి, ఒక చేత్తో ఫోన్ ఇంకో చేత్తో జీలకర్ర వేస్తుంటే రావట్లేదు. సో జీలకర్ర వేసుకున్న తర్వాత డైరెక్ట్ ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా, డైరెక్ట్ అది తీసుకొని ఇలా చేస్తానండి, పోపు వేసేస్తాను అనమాట. సో ఇది కొంచెం సేపు మొత్తం ఒక 2 or 3 minutes అంటే ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇది బాగుంటుందండి. ఇది వేడి వేడి అన్నంలోకి ఇలా కూడా తినొచ్చు. అంటే నేను కొంచెం తీసి పెట్టుకునేదాన్ని ఎప్పుడైనా, బట్ ఇప్పుడు మర్చిపోయానండి, వీడియోస్ తీస్తున్నా కదా, సో అది తీసి పెట్టుకుందామని మర్చిపోయాను అనమాట. సో కలర్ అంత బాగా రాలేదు కదా, కొంచెం డిమ్ అయిపోయింది కలరు. సో ఆయన దీనికి వాటర్ తీసుకున్నానండి. అంటే అప్పటికి కొంచెం ఒక 2-3 minutes అయిపోయింది, అప్పుడే తీసుకోలేదు నేను వాటర్ దాంట్లోకి. ఒక 2-3 minutes, ఒక 5 minutes అనుకోండి టోటల్. ఒక 5 minutes తర్వాత వాటర్ వేసుకోవాలండి, మనకి తగినన్ని నీళ్ళు. పులుసు కొంచెం ఎక్కువ కావాలి అంటే ఎక్కువ, తక్కువ కావాలి అంటే తక్కువ. కొంచెం నేను పులుసు అయితే ఎక్కువనే తీసుకున్నానండి, వాటర్ కొంచెం ఎక్కువనే యాడ్ చేశాను. సో హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ తీసుకున్నాను. ఇంక అప్పటికి అది మరుగుతుంది బాగా. సో అప్పటికి మళ్ళీ కొంచెం చిక్కబడినట్లయితే మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేశానండి. సో కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మన ఫిష్ కడిగి పెట్టుకున్నాం కదా, సో మొత్తం చేపలు కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ చేపలు మళ్ళీ తీసుకొచ్చి అందులో. యాక్చువల్లీ ఇది సరిపోయినట్లు లేదు నాకు. అంటే అది చేపలు చాలా మిగిలాయండి, నేను అనుకోలేదు ఇట్లా మిగులుతుందని. నేనేమో ఇంగ్రీడియంట్స్, ఆ చేపలన్నింటికేమో ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను, బట్ కాకపోతే ఇది సరిపోలేదు. ఇది అప్పటికే టైట్ అయిపోయింది. అది చిన్నది తీసుకున్నానేమో, గిన్నె పెద్దది తీసుకోవాల్సింది ఇంకోటి కర్రీది. బట్ ఇట్స్ ఓకే, అదైతే ఫ్రైకి పెట్టుకుందాం. ఒకవేళ ఇది ఫెయిల్ అయినా ఇది ఫెయిల్ ఏం అవ్వదు, కాకపోతే అది ఫెయిల్ అయినా ఇది అన్నట్లు. సో ఫ్రై అనుకోలేదు, కర్రీయే చేద్దాం అనుకున్నా, బట్ అందులో సరిపోవట్లేదు, మిస్టేక్ కదా ఇది. సో ఇట్స్ ఓకే అని మళ్ళీ అది పెట్టేసి ఇంకా అది ఫ్రైకి పెడదామని అక్కడ పెట్టేశానండి. ఇంకా వీళ్ళ ఆటలు, గొడవలు, కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి మా పిల్లలవి. సో ఇది వచ్చేసి ఫ్రైకి తీసుకున్నానండి. అందులో ఏమేస్తారు, ఉప్పు కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ వేసానండి. అది కార్న్ఫ్లోర్ ఉండింది, బట్ కాకపోతే అది చాలా రోజులు ఉందండి. అది మళ్ళీ చాలా రోజులు అది కార్న్ఫ్లోర్ యూజ్ చేయకూడదంట. కార్న్ఫ్లోర్ ఇంకా వేరే పిండి ఉండింది, కాకపోతే యూజ్ చేయలేదు ఏది. జస్ట్ ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ ఇది ఒకటి తీసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టానండి నేను. అది మేబీ ఈవినింగ్ చేద్దామని, ఎందుకంటే రేపు మళ్ళీ 26 జెండా వందన ఉంది, రేపు నాన్ వెజ్ తినొద్దు కదా, అందుకని ఇంకా ఇది ఈవినింగ్కి చేద్దాంలే అన్నట్లు అది మ్యాగ్నేట్ చేసి పెట్టేశాను. చూడాలి మళ్ళీ ఈవినింగ్ ఒకవేళ ఇది వీలైతే షూట్ చేశాను ఒక షార్ట్ వీడియోలో. అండ్ ఏం వేయలేదండి ఇందులో, అది పట్టదా కూడా తెలియదు దానికి. సో పర్లేదు, ఎందుకంటే ముక్కకు పట్టకపోయినా పర్లేదు, పిల్లలే కదా తినేది. మిర్చి ఆ స్పైసెస్ ఏం ఎక్కువ తినం కదా, సో అందుకని అనమాట, అందుకే చెప్పాను పిల్లలు కూడా తినాలి కాబట్టి ఎక్కువ మిర్చి పట్టకున్నా పర్లేదు అని చెప్పింది. మళ్ళీ అది వేరేలాగా పోర్ట్రేట్ అయ్యాను. సో ఇది వచ్చేసి పెట్టేస్తానండి డీప్ ఫ్రిడ్జ్లో. మళ్ళీ ఒక 5:30కి అట్లా తీద్దాం బయటికి అది. సో ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా కాకపోతే కొంచెం తెలియట్లేదు, అది ఏమంటారు దాన్ని, అది రాలేదన్నమాట, కొంచెం కలర్ఫుల్గా లేదు కర్రీ. ఏం చేస్తాం, అది ఫస్టే అన్నీ మాడిపోయినాయి కదా, దానివల్ల అనమాట. సో ఇది వచ్చేసి ఎప్పటికప్పుడు సింక్లో వాటర్ అది ఏమంటారు క్లీన్ చేసుకుంటున్నానండి. నాకు సింక్లో ఎక్కువ గిన్నెలు ఉంటే నచ్చదనమాట. ఇంకా లాస్ట్కి కొత్తిమీర తీసుకొని గార్నిష్ చేసేసాను. ఇంకా కొంచెం కలర్ వస్తుంది,
అనిపించింది కానీ కలర్ మరీ ఎంత కలర్ ఏం రాలేదండి, డిమ్మే ఉంది. చూస్తున్నారు కదా కర్రీ కొంచెం డిమ్గా ఉందన్నమాట. సో ఇట్స్ ఓకే. ఇంకప్పటికీ కర్రీ అయిపోయిందండి, ఆల్మోస్ట్ ఉడికింది. కాకపోతే కలపడానికి రావట్లేదు అనమాట. కలిపితే మళ్ళీ ముక్కలు పాడవుతుంది కదా. సో ఎక్కువ కలపడానికి రాలేదు, కలపలేదు ఎక్కువ. చూడండి, కలుపుదామంటే మళ్ళీ ముక్కలన్నీ విడిపోతాయి కదండి, ముక్కలు ఇది. అందుకే కొంచెం అక్కడిక్కడ తిప్పుతున్నాను అన్నమాట, అంతే. జస్ట్ ఏంటంటే మళ్ళీ కర్రీ చేస్తుంటే ఎంత పాడవుతుంది కదా, ఇట్లా నుజ్జు అయిపోతుంది. అది చాలాసార్లు అయింది అట్లా. సో అందుకే అది తెలుసు కాబట్టి ఇప్పుడు ఏం ఎక్కువ కలపట్లేదు. ఎక్కువ ఇది ఉంది, ఎక్కువ గ్రేవీ ఉంది కాబట్టి మనకేం మాడిపోదు. సో అండ్ ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంకా ఇప్పుడు వెయిటింగ్ ఫర్ రిజల్ట్ అనమాట. సో మా పాపకి వాళ్ళ ఫాదర్ చేస్తే ఇష్టం కర్రీస్, కొంచెం చల్లారని ఫ్యాన్ వేసాను. సో నేనేం చెప్పలేదండి తనకి కర్రీ ఎలా ఉంది ఏంటి చెప్పమని. వీడియో తీస్తున్నా తను వీడియో చూసి చెప్పింది. బట్ అది నిజమా అబద్ధమా, వీడు అబద్ధం చెప్పిందా నిజం చెప్పిందా తెలీదు. థ్యాంక్ యూ మమ్మీ సూపర్ ఉంది అని చెప్తుంది. బట్ ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత చూడాలండి రిజల్ట్, అంటే చెప్తారు కదా. సో అదనమాట, ఇదండి నా చేపల కర్రీ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.